పూజారి గారు, చెప్పండమ్మా. రేపు నా కూతురు అక్షయ పుట్టినరోజు. తను నాకు దూరం అయ్యి కొద్ది రోజులైంది. కొన్ని పరిస్థితుల వలన అమ్మకు అయిన వాళ్లకు కనిపించకుండా అజ్ఞాతంలో ఉంది. రేపు ఎలాగైనా వస్తుందని ఇంతకు ముందు నాకు తెలిసిన ఒక పాప చెప్తుండేది. ఆ పాపకు ఏమైందో ఏమో, నా కూతురు రావడం లేదని అబద్ధం చెప్పింది. కాని అమ్మని చూడ్డానికి నా బిడ్డ వస్తుందన్న నమ్మకం అయితే నాకుంది. నా బిడ్డకి నేనెప్పుడూ పాయసం చేసి పెడుతుంటాను. ఎంతో ఇష్టంగా తినేది. రేపు కూడా తన కోసం పాయసం తయారు చేస్తాను. నా బిడ్డ రావాలి, పాయసం స్వీకరించాలి. అప్పుడే నాకు ఆనందంగా ఉంటుంది. నా ఆశ, నా కోరిక నెరవేరేలా దైవం దీవిస్తుందా? ఆ పరమేశ్వరుడి దయ వలన నీకు నీ బిడ్డకు అంతా మంచి జరుగుతుందమ్మా. నువ్వు ఆశపడిన విధంగా నెరవేరాలని నేను పూజను చేస్తాను. నీ బిడ్డ పాయసం స్వీకరించి వెళ్తుంది. అందుకు నీ వంతుగా ఒక పని చెయ్యాలమ్మా. ఏవైనా చేస్తాను, చెప్పండి. రేపు ఉదయం తులసి పూజ చేసుకున్నాక అమ్మవారి ముందు ధూపం దీపం పెట్టి ఉపవాసం ఉండు. నీ బిడ్డతో పాయసం తాగించిన తర్వాత రాత్రికి నువ్వు ఆహారాన్ని తీసుకో. అలా నువ్వు నిష్టగా చేయగలిగితే నీకంతా మంచే జరుగుతుందమ్మా. అలాగే పూజారి గారు, నా అక్షయ వచ్చే వరకు 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాను. నా బిడ్డ వచ్చి పాయసం ముట్టుందే, నేను మంచి నీరు కూడా ముట్టను. వెళ్ళొస్తాను పూజారి గారు. మంచిదమ్మా.